ఎన్సీబీఎస్ నుంచి కుప్పం వెళ్ళే బస్సులో ఉన్నాము. కొంతమంది ప్యాసింజర్స్ని అడిగి తెలుసుకుందాము. హాయ్ బ్రదర్, మీ పేరేంటి? రామచంద్ర బ్రదర్. రామచంద్ర. ఎక్కడికి వెళ్తున్నారు? అనంతపురంకి వెళ్తున్నాం. ఓటు వేయడానికేనా? ఓటు వేయడానికే వెళ్తున్నాం. ఏ పార్టీకి వేద్దాం అనుకుంటారు ఓటు? అది ఏ పార్టీ అని అలా చెప్పుకోదు కదా. అంతేనా? అక్కడ మాకు ఇష్టం వచ్చిన దానికి ఏది బాగా పార్టీ అనేది నువ్వు ఫిక్స్ అయిపోయి ఉంటావు కదా? ఉంటుంది, అది మనసులో ఉంటుంది. మనం ఇప్పుడు బయటకు చెప్తే బాగోదు కదా. అలా నాకు ఏదో నచ్చితే బాగా ఏదో అభివృద్ధి చేస్తుంది అనిపిస్తే అది దాన్ని ఖచ్చితంగా వేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటా. 5 ఏళ్ళు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఫుల్ టఫ్ ఫైట్ ఉంటుంది. అంత ఈజీగా అయితే ఇప్పుడు ఉండే ప్రభుత్వం కూడా రాదు. మాది కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీ. ఇద్దరికి ఓవర్ ఉంటుంది సార్. వైఎస్ఆర్కి టీడీపీకి ఫుల్ ఓవర్ ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి టీడీపీకి వేయాలని ఉంది. కాకపోతే అదే వేస్తా పోయి వస్తారు ఖచ్చితంగా 100% అయితే బాబు ఖచ్చితంగా కూటమి ఉంది కాబట్టి 100% అయితే నమ్మకం ఉంది వచ్చేకి. 100% బాబునే రావాలా. చూద్దాం, ఈసారి బాబు వస్తే ఇంకా కొద్దిగా బాగా అభివృద్ధి జరుగుతుంది. పెద్ద అయిన పాపము ఏజ్లో అంత ఎక్స్పీరియన్స్ ఉండేవాడు కాబట్టి ఖచ్చితంగా ఈసారి మంచి అవకాశం ఇస్తే ఒకసారి మాకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా రావడానికి బాగా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనతో పాటు ప్యాసింజర్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా, మీ పేరేంటి? ప్రవళిక. ఎక్కడికి వెళ్తున్నారు? పుంగనూరు. ఓటింగ్ వస్తుందా? అంటే ఇంతకు ముందు ఉన్న సిచ్యుయేషన్స్ ని బట్టి మా ఫ్రెండ్స్ వాళ్ళ డెవలప్మెంట్ ఇన్ కోవిడ్ అవన్నీ బేస్ చేసి పెడితే జనసేన అని చెప్పి అన్నారు. సో ఇప్పుడు అది క్లబ్ అయింది కాబట్టి మోస్ట్లీ 90% అనుకుంటున్నా. మేబీ ఆయన చెప్పినప్పుడు అట్లీస్ట్ జాబ్స్ అన్నా వచ్చాయి. రాజధాని పక్కన పెడితే జాబ్స్ అన్నా వచ్చినాయి. బట్ ఇప్పుడు ఏంటంటే వెల్ఫేర్ డెవలప్మెంట్ వచ్చి జాబ్స్ కాదు, అండ్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అండ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ స్టాప్ అయిపోయాయి. స్టూడెంట్స్ చాలా ఫేస్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ పేరెంట్స్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేశారు. స్టూడెంట్స్ ఏదైతే ఫీజ్ పే చేస్తున్నామో అది మెయిన్ ప్రాబ్లం అయింది. బికాస్ ఏంటంటే ఎగ్జామ్స్ టైమ్స్లో మీరు ఫీజ్ పే చేస్తేనే మీకు హాల్ టికెట్స్ ఇస్తాం, ఎగ్జామ్స్ రాస్తామని చెప్పన్నారు. కానీ బట్ అదేదో డైరెక్ట్ పేరెంట్స్ అకౌంట్కి వేస్తే గవర్నమెంట్ త్రూ ఎడ్యుకేషన్ పర్పస్ వాళ్ళకే ఇస్తున్నారు కాబట్టి అలా చేసింటే అప్పుడు మేము అక్కడ ఫేస్ చేసే అంత లేదు. సో దీనివల్ల అక్కడ కొంచెం స్టూడెంట్స్, నాట్ ఓన్లీ మీ అండ్ మై సిస్టర్స్ ఓన్లీ, స్టూడెంట్స్ ఓవరాల్ కొంతమంది అనుకుంటారు డైరెక్ట్ పేరెంట్స్కి వేస్తున్నారు కదా, ఆ టైంకి పేరెంట్స్ పడుతుంది కాబట్టి ఆ మనీ ఇంకో అవసరాన్ని చూసుకోవచ్చు, వాళ్ళ థాట్లో వాళ్ళు బెటర్. బట్ మేమేమనుకుంటున్నామంటే అది డైరెక్ట్ పేరెంట్స్ అకౌంట్ వెళ్ళడం వల్ల మాకు ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. దే కాంట్ రైజ్ ది క్వశ్చన్ టువర్డ్స్ మీ, అదొకటి ప్రాబ్లం. అండ్ ఇప్పుడు రాజ్యం లేదు అన్నప్పుడు మాకు ఇప్పుడు మేము ఇంతమంది డిగ్రీ తీసుకొని గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నాం. ల్యాక్స్లో వస్తుంటే కనీసం 100s కూడా జాబ్స్ లేకుండా ఉన్నాయి. సో మెయిన్ థింగ్ జాబ్ పర్పస్. ఐటీ డౌన్ అవుతుంది అన్నారు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే ఐటీ సెక్టర్స్ ఎందుకు డౌన్ అవుతాయండి? మేము ఆంధ్ర వదిలేసి తెలంగాణ వరకు ఎందుకు రావాలి? ఈవెన్ దో ఇక్కడికి వచ్చినా కూడా కారణం అంటే ఇప్పుడు మేమే మెయిన్ రీజన్. ఎందుకంటే మేము సెలెక్ట్ చేసే నాయకుడు సరిగా లేనప్పుడు మేము ఎవరు మాత్రం వాళ్ళు రాంగ్ ఉన్నారు వీళ్ళు రాంగ్ ఉన్నారని అట్లీస్ట్ మోస్ట్లీ. వినోద్. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? తెనాలి. ఓటు వేయడానికి వెళ్తున్నారు. మరి బస్సు ఫ్రీగా దొరుకుతున్నాయా? అంటే టికెట్స్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. స్పెషల్ బస్ అని కొంచెం రేట్ ఎక్కువ వేశారు, ఫ్రీగా దొరుకుతుంది. ఎంత ఉంది రేటు టికెట్? నాది 850 పడింది. 850. ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? మేము తెలుగుదేశం. ఎందుకని? మార్పు కావాలని. ఇప్పుడు జగన్ గెలిపించాం పోయినసారి, అభివృద్ధి అనేది ఏం చూపెట్టలేదు. పథకాల పరంగా ఇచ్చారు, అమ్మ ఒడి కానీ ఇవన్నీ. కానీ ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చి జాబ్ చేస్తుంది ఎందుకంటే అక్కడ ఏం లేక. సో అదే అమరావతి కానీ కొంచెమైనా డెవలప్ చేస్తే మాకు కాకపోయినా 10 మందికైనా ఫ్యాక్టరీలు పెట్టడం కానీ ఏదన్నా చేస్తే వైజాగ్ డెవలప్ చేస్తా అన్నారు. కానీ ఇంతవరకు వైజాగ్ డెవలప్ చేయలేదు. సచివాలయం కూడా అటేం షిఫ్ట్ అవ్వలేదు. సో ఏమన్నా డెవలప్ చేస్తే మా నెక్స్ట్ తరానికైనా అక్కడన్నా ఉద్యోగాలు చేస్తారని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే ప్లస్ ఎంపీ రెండు టీడీపీకి వేస్తారా? 2 టీడీపీ. అంటే ఇటు బీజేపీ ఉంది కదా, సో అంటే పొత్తులో
పొత్తులో బీజేపీ ఉంది కదా, బీజేపీకి వేస్తాం. ఇప్పుడు జనసేన టీడీపీ కలవడం వల్ల ప్లస్ అంటారా మైనస్ అంటారా? ఇప్పుడు కలవటం వల్ల అంటే అది పవన్ కళ్యాణ్ కలిసి టీడీపీ బలమైందంటారా? అది వాళ్ళ స్ట్రాటజీ అండి. అంటే జగన్ ఓడించడం కోసం వాళ్ళిద్దరు కలిశారు. అట్లా బీజేపీ కూడా కలిసింది కదా. ఇప్పుడు సొంత చెల్లెలు షర్మిలే మా అన్నయ్యను ఓడగొట్టండి అంటుంది. మార్పు మొదలైందంటారా? మేము వేస్తే మొదలవుతుంది. మార్పు మొదలైంది. మేము వేస్తే మొదలవుతుంది. చూద్దాం మరి తెలుగుదేశం భవిష్యత్ గెలిస్తే తరాల కోసం మీరు టీడీపీ ఓటేయాలనుకుంటున్నారా? అనుకుంటున్నాం. ఎందుకంటే జగన్ గెలిస్తే 5 ఏళ్ళు గెలిపించాము. అమరావతి అన్నాడు, సరే అమరావతి అప్పుడు ఓకే అన్నాడు. ఇప్పుడు అమరావతి కాదు, వైజాగ్ అన్నాడు, కర్నూలు అన్నాడు, అమరావతి అన్నారు. కానీ ఏం డెవలప్ చేశారు? ఏం చేయలేదు కదా. ఇప్పుడు మేము దానికి ఒప్పుకున్నాం 3 రాజధానులు, కానీ ఏం డెవలప్ చేసాము? నాది చిన్న డౌట్. ఎలా అంటే అసలు మీ రాజధాని ఏదంటే ఏం చెప్తారు మీరు? అదే కదా, మేమైతే అమరావతి ఫిక్స్ అయ్యాం, గట్టిగా మెంటల్గా ఫిక్స్ అయిపోయాం అమరావతి. మీ పేరేంటి? హర్నాథ్ బాబు. ఓకే. వెళ్తున్నాం, ఓకే. తెలిసిందే, అనంతపూర్ బయలుదేరి వెళ్తున్నాం ఓటు వేయడానికి. అందరూ కోరుకుంటున్నట్టే మార్పు కావాలని ప్రతి వారిలో ఉన్నదే ఈ విషయం. ఓకే. కాబట్టి ఆటోమేటిక్గా మేము ఏదైతే కూటమికే మా మద్దతు తెలియజేస్తున్నాం. ఓకే. అది ఇంకా దానికి పబ్లిక్గా ఈ రోజు కాదు, అందరికీ తెలిసిన విషయమే ఇది. కాబట్టి అది మా తరఫున మొత్తం మేము మీద మార్పు కావాలనుకుంటున్నారు. యా చాలా వింటున్నారు, మీరు చూస్తున్నారు, అందరం చూస్తున్నాం, వింటున్నాం. ఇప్పుడు మీది రాజధాని ఏదంటే ఏం చెప్పగలరు? రాజధాని మనకు కావాల్సిందే విజయవాడ కావాలండి, కంపల్సరీగా అదే కావాలి. ఎన్నో చాలా గొప్ప మార్పులు తీసుకొచ్చి ఆ విజయాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ కాదు మన దేశంలో తలమానికంగా తయారు చేయాలన్న నాయకులు ఉన్నారు ఇప్పుడు కూటమిలో. ఓకే. మన దేశ ప్రధాని చూడండి, తను అహర్నిశలు కష్టపడి దేశ భద్రత కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రపంచంలోనే నెంబర్ 1 భారతదేశం నిలబెట్టాలనే ప్రగాఢ విశ్వాసంతో వర్క్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఇంపార్టెంట్ సీట్ అంటే ఇప్పుడు పిఠాపురం కూడా చాలా ఎస్ స్పెషల్లీ అది కూడా చెప్పాలి. విషయం ఏంటంటే మన పిఠాపురంలో పవన్ ఎస్ పవన్ కళ్యాణ్ గారు అసలు స్పెషల్గా తన గురించి చెప్పాలి. తను రియల్లీ మంచి డైనమిక్ లీడర్ అండి. ఓకే. వాస్తవంగా తను ఈరోజు ఈ మార్పు తీసుకురావడానికి కూడా కారకుడు. అన్ని సీట్లు చేస్తున్నాడని కాదు, తన ధైర్యంగా ఇంతవరకు చాలు, మనం మిగతా అందరికి న్యాయం చేయాలి అనేది ప్రజల కోసం తను తెలుసు తను చేసిన త్యాగాలు. యా డెఫినెట్ ఇట్స్ కంపల్సరీ నెగ్గుతారు. మేము ఆ కోరిక ప్రగాఢంగా అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలి. ఇప్పుడు మనతో పాటు ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, అడిగి చూద్దాం. ఏం పేరు మీ పేరు? నా పేరు కరుణ కుమార్ అండి. ఎక్కడికి వెళ్తున్నారు? నందిగమ్మ. ఓటు గురించేనా? ఓటు ఎవరికి గురించి. వేయాలనుకుంటున్నారు? నేను ఎవరికైనా చెప్పను, నాకైతే ఉన్నది అభిమానం ఉన్న వాళ్ళకి వేస్తాం అంతే. అది. అంతే అంటారు. ఓటు అంతే. ఎవరికి వేయాలని చెప్పం. చెప్పరా? చెప్తే ఎట్లా? మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? నాకు ఒక్కదానికి ఉందండి. మా అబ్బాయి ఇక్కడే ఉంటాడు, ఓకే. తనకి ఇక్కడే ఉంది ఓటు, ఓకే. నాకు అక్కడ. నాది అత్తగారి ఊరు, అది ఓకే. నాకు అభిమానం ఎక్కువ, అందుకని నా ఓటు అక్కడే ఉంచుకున్నా. మాకు సొంత ఇల్లు ఉంది, ఓకే. అందువల్ల అక్కడికి వెళ్ళి ఓటు వేయడానికి బయలుదేరాం. అది. మీ పేరేంటి? జాఫర్ అండి, ఎక్కడికి వెళ్తున్నారు? అనంతపురం అండి. ఓటు వేయడానికేనా? ఓటు వేయడానికి ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? టీడీపీకి. టీడీపీ. ఆ. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఎటువంటి డెవలప్మెంట్ లేదండి అక్కడ. ఓకే. ఇప్పుడు ఏదైనా కూడా అక్కడ డెవలప్మెంట్ జరిగి ఈ హైదరాబాద్కి డబల్ అక్కడ కావాలంటే మటుకు చంద్రబాబు రావాలి, ఓకే. అక్కడ కావాలి. ఆ. అందుకని టీడీపీ ఓటు వేస్తాను. 101% అక్కడే వేస్తాను. జగన్ పాలన నచ్చలేదా మీకు? నచ్చలేదు అని అనట్లేదండి, నాకు గవర్నమెంట్ మీద ఎటువంటి డెవలప్మెంట్ అయితే కనిపిస్తలేదు అక్కడ. ఓకే. బాబు గారు వస్తే డెవలప్మెంట్ ఉంటుంది అంటారు. 100% అవుతుంది. ఇప్పుడు బీజేపీ ప్లస్ జనసేన టీడీపీ కలవడం వల్ల ప్లస్ ఉందా మైనస్ ఉందా? నాకు వాళ్ళ వల్ల ప్లస్ మైనస్ అంటే కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు వల్లనే ఏదైనా కానీ డెవలప్మెంట్ అవుతుంది అన్న గట్టి నమ్మకం అయితే నాకు ఉంది. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో 4 ఓట్లు. 4 ఓట్లు టీడీపీకి పడతాయా? టీడీపీకే వేస్తాం. మీరు చెప్పింది వింటారా మీ ఇంట్లో వాళ్ళు? వింటారండి, ఎందుకు వినరు? నేను చెప్పడం కాదండి, ఎవరైనా కూడా పిల్లల భవిష్యత్తు బాగుండాలని అనుకున్న వాళ్ళు అయితే టీడీపీకి మార్పు కోసం అయితే టీడీపీ. మార్పు కోసం అయితే వేసుకోవాలి. మనతో పాటు ఇంకొక తమ్ముడు ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటండి? లక్ష్మీపతి అండి, ఎక్కడికి వెళ్తున్నారు? చిత్తూరు పలమనేరు. ఓటు వేయడానికేనా? ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తారు? డబ్బులు ఎక్కువ ఇస్తే ఓటేస్తావా? డబ్బులు తీసుకొని ఓటేయడం తప్పు కదా? మన డబ్బులు కదండి. మన డబ్బులా? మన డబ్బులు నువ్వు డబ్బుల కోసం ఇప్పుడు ఓటేస్తే రేపు వాళ్ళు నీకు ఏం చేయరు కదా? వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి మరి. అంతేనా? సరే, ఏవో డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటేస్తాను. అట్లానే డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటాం. మనకు నచ్చింది పార్టీకి వేస్తావు? టీడీపీ చేస్తాం. టీడీపీ ఓటేస్తావు. డబ్బులు ఎవరు ఇచ్చిన తీసుకొని టీడీపీ ఓటేస్తావు. ఎందుకని?
ఏదో మంచి చేస్తారని కొంచెం hope. మార్పు కోసం ఆ. మనతో పాటు బ్రదర్ ఉన్నాడు, ఒకసారి అడిగి తెలుసుకున్నాం. మీ పేరు భయ్యా? మురళి ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ ఓటింగ్ గురించేనా? ఓటింగ్ ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? స్పెసిఫిక్గా ఒక పార్టీ అని కాదండి. ఇప్పుడు మేనిఫెస్టో అనేది చెక్ చేసుకుంటాం. ఇప్పుడు మా దగ్గర ఏదైతే మా నియోజకవర్గంలో ఎవరైతే అభివృద్ధి పనులు చేశారో వారికి ఫర్దర్గా మాకు ఫ్యూచర్లో ఏదైతే మా నియోజకవర్గ ప్రజలకి కానీ ఏదైతే అభివృద్ధి పనులు చేయగలరు అనే నమ్మకం ఉంటుందో వాళ్ళకి మేము ఓటు చేస్తాం. మనసులో ఉంటుంది కదా. అది ఒక పార్టీ అని కాదు. ఇప్పుడు ఏంటంటే మేము మా నియోజకవర్గంలో పోయినసారి వసంత కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. అదే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు. ఓకే ఇక్కడ నేను ఉద్యోగం చేసుకుంటాను హైదరాబాద్. ఓకే మరి ఇప్పుడు అక్కడ పనులు అంటే అక్కడ వెళ్ళి మేము ఇన్ని రోజుల్లో పెట్టింది లేదు, అక్కడ ఇంకా మంచి పాలన వేరే వాళ్ళు అందించగలుగుతున్నారంటే వాళ్ళు. మేడం మీ పేరేంటి? విశ్వరూప. ఎక్కడికి వెళ్తున్నారు? అనంతపూర్ వెళ్తున్నాను. ఓటింగ్ గురించేనా? అవును అవును. ఇంతకుముందు వేసారా? ఫస్ట్ టైం? లేదు, ఫస్ట్ టైం ఇది. ఫస్ట్ టైం ఓట్ వేసారు. చాలా అమూల్యమైన ఓటు మీది. అవును. అండ్ ఫ్యామిలీ మొత్తంతో వెళ్తున్నాను. And అదే చెప్పినట్టు ఇది మన రెస్పాన్సిబిలిటీ అని అందరికీ చాలా తెలుసు. excitement లో ఉన్నారు, అందుకే. అవును, అది ఆల్సో ఎక్సైటింగ్. మన గవర్నమెంట్ మనం ఎంచుకోవడం ఇట్స్ ఆర్ రైట్ అండ్ ఐ థింక్ వి మస్ట్ ఎక్సర్సైజ్ ఇట్. ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? బీజేపీకి వేద్దామని. బీజేపీ ఓటు. అంటే పొత్తులో భాగంగా. అవును. ఓకే. మీ అభిప్రాయం బాగా పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా పీఠాపురంలో? ఎస్. అది మీ పేరేంటి? బాలకృష్ణ నా పేరు. ఎక్కడికి వెళ్తున్నారు? అది కందుకూరు. ఓటు వేయడానికేనా? ఓటేయడానికి బస్సు దొరుకుతున్నాయి, ఫ్రీగా ఉన్నాయా? ఆ బస్సులు కొద్దిగా కష్టంగానే ఉన్నాయి. టికెట్ 2000, 3000 అలా రేట్లు ఎక్కువ ఉన్నాయంట. రేట్లు చాలా ఎక్కువ. ఈ ఒక్క రోజు వరకు పక్క ఓటు వేయాల్సిందేనా? ఓటు వేయాలి కదా. ఓటు వేయాలని వెళ్తున్నారు. ఓటు వేయడానికి మాత్రమే వెళ్తున్నాం, ఎందుకంటే మన హక్కు అది. ఓటు అనేది మన హక్కు. మనం ఏది చెప్పాలని ఓటుతోనే చెప్పాలి. ఓటుతోనే చెప్పాలి కాబట్టి మన హక్కు అనేది వినియోగించుకోవాలి ఖచ్చితంగా. ఈ ఒక్క రోజే మనకి ఛాన్స్ ఉంది. ఓటు కోసం నువ్వు 3000 4000 ఖర్చు అయినా పర్లేదు అని చెప్పి వెళ్తున్నావు. తప్పదు కదా, ఎంతైనా 5000 అయినా సరే వెళ్ళాలి, వెళ్ళి ఓటేసి అనేది రావాలి. మరి గవర్నమెంట్ బస్సులో ఫ్రీగా దొరుకుతున్నాయా టికెట్స్? మంచిగా రేట్లు మామూలుగా అయితే తెలియదు కానీ ఇప్పుడైతే కొంచెం కష్టంగానే ఉంది ప్రస్తుతానికి. ఎలక్షన్ టైంలో 1800, 2000 ఉంది. ఏ పార్టీకి వేయాలనుకుంటున్నావు? వైసీపీకి వేయాలని. వైసీపీగా? ఎందుకు? ఇండియా స్కూల్స్ అవి చాలా మంచిగా జరిగినాయి. మరి లేడీస్కి కానీ హాస్టల్స్ కానీ వసతులు మంచిగా ఉన్నాయి ఇప్పుడైతే. నేను ఒక 3 బయట అడిగాను, చాలా మంది మార్పు రావాలంటే టీడీపీ కానీ జనసేన కానీ ఓటేయాలి, మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఓటేస్తే ఆంధ్రప్రదేశ్లో మనం సగం జీవితం పోయినట్టు ఉంటుంది. వైసీపీలో చేసిన మైనస్ ఏంటంటే ఫస్ట్ డెవలప్మెంట్ కొద్దిగా తక్కువనే ఉంది, కానీ స్కూల్స్ అనేది స్టడీ పరంగా కొంచెం మెరుగుపరిచారు, కానీ డెవలప్మెంట్లో కొద్దిగా తక్కువనే ఉంది. దాని వరకు అంటే స్టూడెంట్స్ మంచిగా ఉంటారు కదా, స్టూడెంట్స్ మంచిగా ఉంటారని ఆలోచించి వైసీపీకి వేయాలనుకుంటున్నాను. చెప్పండి. మీ రాజధాని ఏది? అది లేదనే కదా, డెవలప్మెంట్ లేదు నేను ముందే చెప్పింది. డెవలప్మెంట్ లేకపోతే వైఎస్ఆర్సీపీ ఓటేస్తా అంటున్నారు. అవును రాజధాని లేదు అని అడుగుతున్నారు. ఆయన అప్పీల్ చేయబట్టే కదా ఇది రాలేదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు దాని మీద అప్పీల్ పెట్టారు కాబట్టి ఇది రాలేదు, లేకపోతే ఏదో ఒక రాజధాని చేసే అవకాశం ఉండేది. వాళ్ళు కేసు వేశారు కాబట్టి మనకి ఇంకో రాజధాని చేసే అవకాశం మనకి ఇవ్వలేదు ఇక్కడ. సరే, ఓకే, చూద్దాం. మనతో పాటు ఒక బాబాయ్ ఉన్నాడు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. బాబాయ్ మీ పేరు ఏంటి? నా పేరు ప్రసాద్ అండి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? జగ్గేపేట అండి. జగ్గేపేట. ఏంటి ఓటు గురించేనా? ఓటు గురించి. ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు ఓటు? అది మేము చెప్పకూడదు కదా సార్. చెప్పకూడదు సార్. మార్పు మొదలైనది చెప్తేనే తెలిసేది ఎవరికైనా. ఎవరికేనంటే మార్పు అనేది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా బాగానే ఉన్నది, లేదంటే లేదు. అంటే రాజధాని లేదనేది ఒకటే ప్రాబ్లం తప్ప మిగతా అన్ని డెవలప్మెంట్ లేదంటున్నారు. ఎక్కడ డెవలప్మెంట్ లేదు? స్కూల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు, హాస్పిటల్స్, ఇప్పుడు కిడ్నీ సెంటర్ ఒకటి ఉద్దానంలోనే ఇక్కడ ఉంది కదా, మరి అది కూడా డెవలపే కదా, ఎన్ని డెవలప్మెంటే కదా. ఇప్పుడు అందరూ ఏమంటారు, సైకో జగన్ పోవాలి, బాబు రావాలి అంటే ఏముందంటే ఇప్పుడు పేదలకి ధనికులకి జరిగే పోరాటం ఇది. ఇతను ఒక పేదలకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అతనికి అందరూ ధనికులు ఆపోజిట్ అయ్యారు. అది తేడా. అలా నేను మీకు అంటే అలా ఏ పార్టీ చెప్పరండి. అంటే అదే మీరు ఇప్పుడు ఆయన చెప్పింది దాన్ని బట్టి నేను చెప్తున్నాను. డెవలప్మెంట్ అనేది
ఈ పార్టీకి ఓటేయాలనేది ఓన్లీ అలా చెప్పేది లేదు. ఆ. డెవలప్మెంట్ లేదంటే డెవలప్మెంట్ ఏ విధంగా కావాలి మనకు? డెవలప్మెంట్ ఏంటి? ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? స్కూల్స్ అన్ని వేల కోట్లు పెట్టి చేశాడు ఆయన. ఓకే, అది డెవలప్మెంటే. హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? మనకి ఇచ్చేది ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్లో అంత ఇవ్వట్లేదు కదా. ఏది ఆరోగ్యశ్రీ ఆయన 25 lakhs 35 lakhs ఇస్తున్నాడు కదా. అవన్నీ డెవలప్మెంటే కదా. ఏంటంటే పేదలకు చేస్తున్నాడు అంతే. పేదలకు చేయడం వల్ల ఏంటంటే ధనికులకి విరోధం అయిపోయాడు అంతే. సార్ మీ పేరెంట్స్ కుర్ల రామరెడ్డి అండి, ఎక్కడికి వెళ్తున్నారు? అనంతపురం. ఓటింగ్ గురించేనా? అవును. ఎవరికి వేయాలనుకుంటున్నారు ఓటు? ఎవరికి అనేది అది ఓకే నా పర్సనల్. ఓకే ఎవరు బాగా చేస్తా అంటే వాళ్ళకి అట్లా. ఎవరు బాగా చేస్తారనుకుంటున్నారు? ఉన్న గవర్నమెంట్ అయితే బెస్ట్, పేదలకి చేస్తూ ఉంది. ప్లస్ రేపు డెవలప్మెంట్ కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే వస్తేనే బెస్ట్ అని అనిపిస్తుంది. మళ్ళీ జగన్ వస్తే బెస్ట్ అంటున్నారు. ఎందుకనంటే పేద ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అమలైనవి. ఈ డెవలప్మెంట్ అనేది కూడా స్టార్ట్ అయింది. ఇది గవర్నమెంట్ కంటిన్యూ అయితే ఆ డెవలప్మెంట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ప్లస్ ఈ రాజధాని ఇవన్నీ కూడా కొంచెం అసలు ఇప్పుడు రాజధాని ఏదనేది 3 రాజధానులు ఏ రాజధాని మీరు ఫిక్స్ అయిపోయారు? రాజధాని ఏదంటే ఏం చెప్పగలరు అసలు? రాజధాని ఉందే లేదా కాదు, ఎవరికి అందాల్సిన టైంకి అందినాయా లేదా అనేది ఇంపార్టెంట్. రాజధాని ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. దేశంలో చాలా రాష్ట్రాలకి రాజధానులు ఉన్నా కూడా ఇవ్వాల్సినవి లేదు ప్రజలకి, బడ్జెట్లో కేటాయించినట్టు. అక్కడ లేదని నిన్న ఇచ్చారు. ప్లస్ పరిపాలనా వికేంద్రీకరణ జరుగుతుంది త్వరలో, ఆ గవర్నమెంట్ వస్తే. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ వచ్చి మళ్ళీ మారింది అనుకో, అమరావతి అంటారు, బడ్జెట్ లేదేం లేదు, కట్టేదేం లేదు, అభివృద్ధి కుంటుపడుతుంది తప్ప ఇంకేదేం లేదు. మీ అభిప్రాయం?